అలా 5 సార్లు తన్నింది. నొప్పికి తట్టుకోలేక ఆ చిన్న లేడి పిల్ల లేచి నిలబడింది. తల్లి పరిగెడుతుంటే ఈ చిన్న లేడి తల్లి ఎందుకు పరిగెడుతుందో తెలియదు, అయినా సరే తల్లితో పాటు పరిగెత్తింది. అంతసేపు పొదల చాటున దాగిన పెద్ద పులి వాటి వెనకాల పరిగెత్తడం మొదలెట్టింది. అప్పుడు అర్థమైంది సైంటిస్ట్కి. తల్లి ముందుగానే చూసింది పెద్ద పులిని. లేచి నిలబడితే తన బిడ్డ పరిగెత్తగలుగుతుంది, బతికిపోతుంది. ఓకే, నిదానంగా కళ్ళు తెరవండి, చేతులను రాపిడి చేయండి. చేతులను మంచిగా వేడిపుట్టేలా రాపిడి చేసి మీ కళ్ళ మీద 2 చేతులు ఉంచండి. మీ ముగ్గురు లేచండి. మీ ముగ్గురు, అయ్యో లేదు, మీ ముగ్గురు, మీకు తెలిసి మీ ముగ్గురు ఎవరు లేచండి. కమాన్, ఇంత లేటా? కమ్ కమ్ కమ్, వచ్చి కూర్చోండి, వచ్చి కూర్చోండి. ఒక్కొక్కరు 10 గుంజీలు తీయండి, 10 గుంజీలు తీసుకొచ్చండి. కమన్ కమన్, త్వరగా 2 ఇలా పట్టుకోండి, అలా పట్టుకోండి. 10 గుంజీలు మంచిగా లెక్క పెట్టండి, పర్ఫెక్ట్గా 10 గుంజీలు. కూర్చోండి, ఇక్కడే కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. గుంజీలు తీసిన వాళ్ళ అదృష్టవంతులు. దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. ఏమంటారు? బ్రెయిన్ మొత్తం మంచిగా యాక్టివేట్ అవుద్ది. అందుకే తప్పు చేసిన వాళ్ళని గుంజులు తీస్తారు. ఎందుకు చేశాడు మన బంగారు తండ్రి? ఏం పేరు? చరణ్కి ఎంత పవర్ ఉందో, మైక్ జుమ్మన్నది ఒక్కసారి. నీ పేరు నాన్న? లక్ష్మీ నరసింహ. అప్పు, ఎంత మంచి పేరు పెట్టుకున్నావు, బొట్టు కూడా పెట్టినావు. మరి అట్లా మాట్లాడితే బంగారు తండ్రి. నువ్వు అశోక్ కుమార్, నువ్వు కూడా బొట్టు మంచిగా పెట్టు. అరే, బొట్టు పెట్టినప్పుడు మనం మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా ఉండాలి. ఎస్ ఆర్ నో? అందరూ మంచిగా బొట్టు పెట్టుకోవాలి. ఓకే, ఓం ఓం చిన్నముద్ర పెట్టుకోండి. స్టోరీ ఎంతవరకు వచ్చింది? విన్నారా స్టోరీ? ఎంతవరకు వచ్చింది? ఆ తల్లి అప్పుడే పుట్టిన తన బిడ్డని ప్రేమతో తన్నిందా, కోపంతోనా? అది చెప్పండి. కన్నకపోతే ఏమయ్యేది? పెద్ద పులి దాన్ని తినేసేదే. అర్థమైందా? ఇది బాగా అర్థమైందా? ఇంకా దీని ఆధారంగా మీకు అర్థం కావాల్సింది ఒకటి ఉంది. అది అర్థమైందా? ఏంటది? ఎవరు చెప్తారు? దీనిలో అసలు మీకు ఉపయోగపడే అర్థం దీంట్లో ఏంటిది? ఎలా అయితే ఆ తల్లి లేడీ అప్పుడే పుట్టిన తన బిడ్డని ప్రేమతో తన్నిందో, అదే ప్రేమతో అమ్మా నాన్నలు, ఉపాధ్యాయులు తిడతారు, అవసరమైతే చెప్పండి, కొట్టకపోతే ఏమవుతుంది? ఆ లేడీ పిల్ల ఎలా చనిపోతుందో మీ భవిష్యత్తు అలాగే చనిపోతుంది. మీరు గొప్పవాళ్ళు కాలేరు. దురలవాట్లు పోవాలంటే, ఆ చిన్న లేడీ పిల్ల బతకాలంటే తన్నాలి. అలాగే మీలో ఏదైతే దురలవాట్లు ఉన్నాయి పోవాలంటే తిట్టాలి, కొట్టాలి. ఎస్ ఆర్ నో? చేతులను పైకెత్తి చెప్పండి. ఇంకొకసారి 2 చేతులు జోడించండి. అందరూ జోడించి చెప్పండి. ప్రియమైన అమ్మా నాన్నలారా, మా ఉన్నతమైన భవిష్యత్తు కోసం మాకు అర్థమయ్యేటట్లుగా మంచి మాటలతో మంచిగా చెప్పండి. అప్పటికి వినకపోతే మమ్మల్ని తిట్టండి, బాగా తిట్టండి. అప్పటికి వినకపోతే మమ్మల్ని కొట్టండి, బాగా కొట్టండి. మా మంచి కోసమే కదా, మేము అర్థం చేసుకుంటాం. నవ్వుతూనే ఉంటాం, నవ్వుతూనే మార్చుకుంటాం. అంతా మన మంచికే. ఈ పెద్దలు ముగ్గురు
మనల్ని తిట్టడం, మనల్ని కొట్టడం మన మంచికి. కష్టంలోనే సుఖం ఉంది. ఎస్ ఆర్ నో?